రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు 2025 నూతన సంవత్సర క్యాలెండర్ 10వ తరగతి స్టడీ మెటీరియల్ను రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు 2025 నూతన సంవత్సర క్యాలెండర్ 10వ తరగతి స్టడీ మెటీరియల్ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు డానియల్ బాబు, ఎస్టీయు రాజమండ్రి నగర శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి డిఎస్ఎస్ మూర్తి, రాష్ట్ర కార్యదర్శి సూరిబాబు, సహాధ్యక్షులు సీతారాం, ఆర్థిక కార్యదర్శి ఎస్ఎం సుబ్రహ్మణ్యం తదితరులు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఎస్టీయు నాయకులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభినందించారు. అనంతరం ఎస్టీయు నాయకులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వద్దకు వచ్చారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు అర్బన్ యూనిట్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ మరియు 10వ తరగతి స్టడీ మెటీరియల్ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు డానియల్ బాబు, ఎస్టీయు రాజమహేంద్రవరం అర్బన్ యూనిట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఆవిష్కరణ అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 2025 ట్రేడ్ క్యాలెండర్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఆ యొక్క లాంచ్ కార్యక్రమం రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యుడిగా నా చేతుల మీద జరపడం అన్నది ఒక గౌరవంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉపాధ్యాయులు విద్యని బోధించేవారు. ఒక సంఘం ఎస్టీయుగా ఒక సామాజిక బాధ్యతతో పాటు పిల్లల యొక్క అభివృద్ధికి కూడా అనేక విధాలుగా పాటుపడుతున్నవారు వీళ్ళందరూ కూడా. గత 5 సంవత్సరాలు కూడా అనేకమైన అవమానాలు. ఒక ఉపాధ్యాయుడు లిక్కర్ షాప్ దగ్గర డ్యూటీలు వేయడం అన్నది జీర్ణించుకోలేని కొన్ని పరిణామాలు. అలాగే గత 5 సంవత్సరాలు కూడా ఏనాడు కూడా డిఎస్సి తీసిన పాపానికి పోలేదు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి ఎన్నికల ముందు ఉపాధ్యాయుల యొక్క కష్టాలని గుర్తించి వాళ్ళ యొక్క బాధ్యతలన్నింటినీ కూడా గ్రహించి పిల్లల యొక్క భవిష్యత్తును కూడా పరిగణలోకి తీసుకొని వారికి తగిన గౌరవం ఇవ్వాలి, తగిన గౌరవం సమాజంలో పొందాలి. వారు అంటే ప్రభుత్వాలు తీసుకునే మంచి నిర్ణయాలు బట్టి వారి యొక్క గౌరవం పెరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున మెగా డిఎస్సి తీసున్నాం, ఉపాధ్యాయుల గౌరవాలు నిలబెడతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. వారి యొక్క ట్రేడ్ యూనియన్ నుంచి, ఉపాధ్యాయుల యొక్క యూనియన్ నుంచి ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్, ఎస్టీయు వారి యొక్క ఎస్ఎస్సి స్టడీ మెటీరియల్ స్వతహాగా ప్రభుత్వాలు ఒక నెల ఎగ్జామ్స్కి ఉండగా, పబ్లిక్ ఎగ్జామ్స్కి ఒక నెల ఉండగా ఎలాంటి మెటీరియల్ ఇస్తారు. ఇది అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన మెటీరియల్ బుక్. ఇది చదివితే చాలు పాస్ అయిపోవచ్చు పిల్లలందరూ. అలాంటిది వీరు ఇప్పుడు సుమారు 100 రోజులు ఉండగానే ఎస్టీయు వారు వారి యొక్క సొంత ఖర్చులతోటి ఈ రోజుని యొక్క మాన్యువల్ రెడీ చేసి పిల్లలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఉన్నారు అని అంటే తప్పకుండా పిల్లల యొక్క తల్లిదండ్రులే కాదు, ఈ రోజున ఎన్డీఏ కూటమిగా మేమందరం కూడా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వారి యొక్క సామాజిక బాధ్యత ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఈరోజు నిలిచింది. తప్పకుండా వారు చేసే కార్యక్రమం వలన ఎప్పుడూ లేని విధంగా 100 రోజుల ముందు ఈ రోజున ఇచ్చిన మెటీరియల్ వలన 100% పిల్లలందరూ కూడా పాస్ అవ్వాలని కూడా భావిస్తూ వచ్చే నూతన సంవత్సరం 2024లో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నాం. కొత్త సంవత్సరంలో ఈ సమస్యలన్నీ తొలగిపోవాలని ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజున అధికారంలోకి వచ్చిందో ఆర్థికపరమైన సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఉన్నా కూడా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమం 2 కళ్ళుగా తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అనేకమైన సంస్కరణలు ఈరోజు విద్య మరియు ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు అనేకమైన సంస్కరణలు అన్నీ కూడా తీసుకొస్తూ ఓ పక్కన ఉపాధ్యాయులు పిల్లలకి బోధన అన్నది చాలా ఫ్రీ మైండ్ తోటి చేసే విధంగా, అలాగే పిల్లలు కూడా విద్యని చాలా త్వరగా గ్రాస్ప్ చేసే విధంగా కూడా అన్ని విధాలుగా ఒక సంస్కరణలు తీసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం విద్యాపరంగా అన్ని విధాలుగా కూడా అడుగులు ముందుకు వేస్తుందని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే విధంగా ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన ఉంటుందని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.